తుఫాన్తో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎమ్మెల్యే బొమ్మడి నాయకులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడుతో కలిసి ఆయన పంట పొలాలను పరిశీలించారు. జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 6,500 ఎకరాల్లో తుఫాన్ ఎఫెక్ట్తో పంట నష్టపోయినట్టు అంచనా వేశామన్నారు. మళ్లీ సాగు చేసుకునేందుకు వీలుగా విత్తనాలను సబ్సిడీపై ఇస్తామని చెప్పారు. చూసుకుంటే కనుక మరి ఏదైతే మన నర్సాపురం తీర ప్రాంతం ఉన్నటువంటి ముంతా తుఫాన్ ద్వారా మరి ఇక్కడ నష్టపోయిన రైతులు చూస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ఇక్కడ మన ఎల్బిచర్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మరి ఇక్కడ ఉన్న రైతాంగం వారు ఇక్కడ మరి ఏదైతే అగ్రికల్చర్ ఈనే స్టేజ్లో ఉంది. ఇక్కడ ఈనే స్టేజ్లో ఉండి ఇక్కడ వాటర్ ముంపుకు రావడం వల్ల ఇక్కడ ఏదైతే పొట్ట భాగం ఉందో అంతా కూడా నీట కుళ్ళిపోయి ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ వరి అంతా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గంలో చూసుకుంటే కనుక దాదాపు 6,500 ఎకరాలు నీటి మాట ఉంది. ఇదంతా పాడైపోయిన పరిస్థితి ఉంది. దానికి ఏంటంటే మేము అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా చెప్పాము. ఎవరైతే నష్టపోయిన రైతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగానే మేము పూర్తిగా సహాయ సహకారాలు చేస్తాము. మనం ముంతా తుఫాన్ చూసాం. మరి ఏదైతే మన తీరం కూడా మన నర్సాపురంలో నర్సాపూర్ నుంచి తీరం దాటుతుంది చూసిందని ఆ ప్రభావం అంత లేకపోయినా సరే ఇక్కడ ప్రత్యేకంగా నష్టపోయింది ఆక్వా రైతులు, అగ్రికల్చర్ రైతులు, అదేవిధంగా హార్టికల్చర్ కూడా రైతులు కూడా ఏంటంటే దొండపాదు కానీ బీరపాదులు కానీ వివిధ రకాలుగా ఉన్న హార్టికల్చర్ కూడా దెబ్బతింది. వీరందరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదైతే నష్టపరిహారం ఉందో నష్టపరిహారం ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా కూడా మేము సహకరిస్తారని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తాం. 4 రోజులు